నేను ఇక్కడ బంకమట్టిని తీసుకుని వారం రోజులు ఎండబెట్టుకున్నానండి. ఎండబెట్టిన ఈ మట్టిని రోట్లో వేసి దంచుకుని ఇలా జల్లించుకుంటున్నానండి. జల్లెడి వేసేటప్పుడు రాళ్ళు కానీ అలాంటివి ఏమీ రావండి. చక్కగా మెత్తటి మట్టి మాత్రము వస్తుందండి. ఈ మట్టిని మనం ఇప్పుడు వాడుకోవాలండి. ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకోవటానికి ఇలా ముందుగా ఈ మట్టిని నేను ఇలా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ మట్టిని బౌల్లో వేసుకుందామండి. చల్లటి వాటర్ తీసుకుని ఇప్పుడు ఈ మట్టిలో కలుపుకోవాలండి. కలుపుకుని ఒక రాత్రంతా కూడా ఈ మట్టిని నానబెట్టేసుకోవాలండి. రాత్రంతా నానబెట్టిన ఈ మట్టిని ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకోవటమేనండి. నేను ఇక్కడ నా చేతికి అప్లై చేసి చూపిస్తున్నానండి. ఫేస్ మీద బొక్కలుగా ఉంటాయి కదండి, మొటియాలు వచ్చినప్పుడు చిన్న చిన్న హోల్స్ పడిపోతూ ఉంటాయి కదా, ఆ హోల్స్ అన్నిటినీ కూడా ఈ మట్టి చక్కగా కవర్ చేస్తుంది.